హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఏటీఎం కార్డుల గారికి ఏటీఎం వాళ్ళ దగ్గరికి వచ్చి సార్ మేము ఫోన్ పే చేస్తాము, కొద్దిగా అమౌంట్ ఇవ్వండి, మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మేము ఏటీఎం కార్డు మర్చిపోయామని చెప్పి దయచేసి మీరు ఏటీఎం కార్డు లేదని చెప్పి వాళ్లకు ఫోన్ పేలు వేయించుకొని చట్టుగా మీరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చారంటే ఆ ఫోన్ పేలలో అమౌంట్ మీకు మీ అకౌంట్లో రాదు. మీకు వచ్చినట్టు మీకు ఫోన్ పేలో చూపిస్తుంది, హిస్టరీలో చూపిస్తుంది. ఎవరైనా టెన్షన్లో వచ్చి వేయడానికి వస్తామా? వాళ్ళు ఆ విధంగా ఫోన్ పేలో హిస్టరీలో చూసుకొని ఇచ్చేస్తారు. దయచేసి ఇవ్వబాకండి, మీ అకౌంట్లోకి రాదు. ఈ విధంగా కొత్తగా సైబర్ నేర్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు జరిగింది ఇక్కడ సిచ్యువేషన్. నెల్లూరు సోమస్పేటలోని ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం దగ్గర ఒక అతను ఇదే విధంగా వచ్చాడు. నేను ఏదో అతని పాపం ఇబ్బందిగా ఉందని చెప్పి చేయండి అని 2,000 రూపాయలు అంటే 2,000 రూపాయలు నాకు హిస్టరీలో చూపించింది, ఫోన్ పేలోకి వచ్చింది, కానీ అకౌంట్లోకి రాలేదు. నేను అకౌంట్లో చూసుకోకుండా ఇచ్చి ఉంటే నేను 2,000 రూపాయలు ఈరోజు నష్టపోయేవాడిని. దయచేసి ఎవరైనా ఏటీఎంల దగ్గరకు వచ్చి సార్ మాకు అవసరం ఉంది, ఫోన్ పే చేస్తాము, అమౌంట్ ఇవ్వండి అని చెప్తే దయచేసి వేయబాకండి, వాళ్ళని నమ్మబాకండి. కొత్త రకం సైబర్ నాయాళ్లు కొత్తగా తయారై ఉన్నారు. ఇందాకనే వీడియో తీయాల్సింది. నాకు దయచేసి నాకు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. వాడిని పట్టుకున్నాను కూడా, దయచేసి వాడు పరిగెత్తాడు. ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్లో పోయి ఈ విధంగా కంప్లైంట్ చేసి వస్తున్నాను. ఎవరైనా కానీ ఏటీఎంల దగ్గరకు వచ్చి ఫోన్ పే చేస్తామంటే అమౌంట్ వేయబాకండి. దయచేసి ఇట్లాంటి వీడియోలు మీ ఫ్రెండ్స్ కి మీకు సంబంధించిన వాళ్ళకి షేర్ చేయండి, అందరికి తెలియజేయండి. ఇప్పుడు ఈ రకంగా కొత్త రకంగా దొంగ నా కొడుకులు ఏటీఎంల దగ్గరకు వచ్చి ఈ విధంగా నమ్మబలికి డబ్బులు వేసుకుంటున్నారు. పొరపాటున డబ్బులు ఇచ్చారంటే మీ అకౌంట్లో డబ్బులు ఉండవు. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అడిగితే తప్ప, కొత్త వాళ్ళు ఎవరైనా ఫోన్ పే చేయండి సార్ మేము మర్చిపోయి వచ్చాము ఈ విధంగా చెప్పి నమ్మబలికిన వాళ్ళు కానీ వాళ్ళని నమ్మి మీరు అమౌంట్ వేయబాకండి. అది కొత్త రకం సైబర్ గా ఇప్పుడు తయారైనట్టుగా ఇప్పుడు నా కళ్ళగా కనబడుతుంది. దయచేసి ఇట్లాంటి ఈ వీడియోలని మీ సంబంధించిన వాళ్ళని షేర్ చేయండి, చూపించండి.